ఒకటి అర ఆ లీడర్ల అత్యుత్సాహంతో ఆపిస్తే ఆపిచ్చి ఉండాలి. కానీ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలతో సంబంధం లేకుండా అర్హులందరికీ పింఛన్లు వచ్చినాయి ఈ 5 ఏళ్లలో. మ్యాక్సిమం ఏమన్నా 0.0001%, అది కూడా స్థానిక నాయకులు వాలంటీర్లని తమ గుప్పెట్లో పెట్టుకుని చేయించుండొచ్చు. అసలు ఉండదని చెప్పారు. ప్రజాస్వామ్యంలో అంత అసాధ్యం అనేది ఉండదు. కానీ చంద్రబాబు టైంతో పోల్చుకుంటే మ్యాక్సిమం పార్టీలకు అతీతంగా వచ్చినాయి. ఇప్పుడు పార్టీలకు అతీతంగా పెన్షన్ ఇస్తే తప్పులేదు. దాంట్లో రాజకీయం గనక టచ్ చేస్తే అది రాబోయేటటువంటి రోజులలో ఆత్మహత్య సదృశ్యం అవుతుంది. పబ్లిక్ అబ్జర్వ్ చేస్తారు దాన్ని. అవును అవును. సూపర్ 6 పోస్ట్ పోన్ చేయడానికి ఈ సర్వేకి ఏమన్నా సంబంధం ఉందా సార్? సర్వే పూర్తయిన తర్వాత హామీలు అమలు చేయాలని ఏమన్నా అనుకుంటున్నారా? పోస్ట్ పోన్ చేయడానికి అనేం లేదు. ఇప్పుడు దాంట్లో ముందు ఇప్పుడు పెన్షన్లు ముందు అందరికి ఇచ్చేసారు కదా, ఇచ్చేసారు. కానీ ఇప్పుడు మళ్ళీ దానికి దీనికి సంబంధం లేదు. బేసిక్ గా ఏంటంటే వీళ్ళకి జగన్ ఏమో పార్టీలకు అతీతంగా అందరికి ఇచ్చేయమన్నాడు. ఇస్తే అప్పుడు కనీసం 100లో వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఒక 100 మంది తీసుకున్నారు అనుకో, కనీసం 10 మంది అన్న మనకు ఓటేయ్యరా అనుకున్నాడు అతను. అలాగే అన్ని పార్టీల నుంచి వస్తే మనం ఎదిగిపోతాం కదా అనుకున్నాడు.